ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. పవన్ మాట, లోకేష్ బాట అన్నట్లు సాగుతున్న పొలిటికల్ జర్నీ ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి పరస్పర సహకారం రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులకు నిరాశే మిగిల్చుతోందంటున్నారు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గి రాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా ఇద్దరూ ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా ఇరు పార్టీల క్యాడర్ కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు. ఇటీవల జనసేన సమావేశంలో అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రతిపాదనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. పవన్ తన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న లోకేష్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆదరిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్ తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేష్. కూటమి నేత సీఎం చంద్రబాబు సైతం పవన్ కు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ లో 2వ స్థానం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్ కు ప్రాధాన్యమిస్తూ తన కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడడం కూడా పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత 2వ స్థానంలో పవన్, 3వ స్థానంలో లోకేష్ ప్రమాణం చేశారు. మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కు పాదాభివందనం చేయడం కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు. వాస్తవానికి కూటమిలో 2 పార్టీలు కానీ, ఇద్దరు నేతల మధ్య గాని ఈ స్థాయి సహకారం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలుంటాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు కుదిరిన సమయంలో కూడా పవన్ తమ మధ్య పొత్తు 30 ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు కూటమి నేతలిద్దరూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తూ ఉండడం శుభ పరిణామంగా అభివర్ణిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలైనప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో ఇద్దరు పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండడమే పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువ చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేనాని పవన్ ప్రకటించిన నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుందని చెబుతున్నారు. కష్టకాలంలో అన్నలా అండగా నిలిచిన పవన్ కు అప్పట్లో కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఆ సంఘటననే స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నారంటున్నారు. అందుకే చంద్రబాబు సైతం పవన్ కు సముచిత స్థానమే కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉండేలా అధికారులకు సూచనలివ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు కూటమిలో కీలక భాగస్వామి బీజేపీ కూడా టీడీపీ జనసేన నిర్ణయాలను స్వాగతిస్తూ తమ సహకారాన్ని అందిస్తోందంటున్నారు. పవన్ సూచన ప్రకారం పథకాలకు విద్యావేత్తల పేర్లు పెట్టడాన్ని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా అభినందించారు. ఇలా ఒకవైపు పవన్, లోకేష్ జోడెద్దులా ప్రభుత్వంలో పనిచేస్తుంటే సీఎం చంద్రబాబు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా తమ వైపు నుంచి కావలసిన సహకారం అందిస్తూ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతూ ఉండడం, పవన్ లోకేష్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండడమే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.